షెడ్యూల్ కులాలకు సంబంధించి వాళ్ళ తాలూకా ఇంటర్నల్గా వాళ్ళకి వర్గీకరణ కావాలని ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తున్నారు. కొన్ని సందర్భాలు మనం చూసాం. ఈ వర్గీకరణ జరిగినప్పుడైతే ఒక వర్గం అయితే కురుక్షేత్రం పెడితే, ఒక వర్గం అయితే వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తే, ఆ రోజున్న ఇప్పుడున్న ఈ తెలుగుదేశం ప్రభుత్వమే వాళ్ళని అరెస్టులు చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. ఆ తర్వాత మేము వచ్చిన మా ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ కేసులన్నీ ఎత్తింది మా ప్రభుత్వం. ఇది ఏదో గొప్పగా చెప్తున్నాను కాదు. ఎందుకంటే ఏదైతే అట్టడుగు ఉన్న ఈ షెడ్యూల్ కులాలు ఉన్నారో వాళ్ళు కోరుకుంటున్న వాళ్ళ తాలూకు ఆశలు ఏమున్నాయో, వాళ్ళ కోరికలు ఏమున్నాయో వాటికి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఒక పెద్ద మనసుతో ఏ ఒక్క వర్గానికి కూడా ఇబ్బంది లేకుండా, ఏ ఒక్క కులానికి కూడా ఉపకులానికి కూడా నష్టం లేకుండా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సరే మేము చేసాం కదా, మీరు తన్నుకు చావండి అంటే అది సమంజసం కాదు. ఇవాళ చూసాం, ఆదరాబాదరాగా మా దగ్గర వచ్చి ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. కమిషన్ రిపోర్ట్ వచ్చి ఉదయం వచ్చి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ రిపోర్ట్ని చూస్తే, ఆ కమిషన్ రిపోర్ట్ ఉదయం హౌస్లో వాళ్ళు ప్లేస్ చేశారు. మధ్యాహ్నం వచ్చి దాని మీద స్టేట్మెంట్ అంటారు. దాని మీద చర్చ అంటే చర్చకు లేదు, దానికి కావాల్సిన ప్రక్రియ ఏమున్నాయో అవి ఎక్కడ ఎవరికి దాని గురించి లేదు. సింపుల్గా ఒక స్టేట్మెంట్ అంతే తప్ప ఇందులో ఏమీ కనిపెట్టలే. దీనివల్ల వర్గాలకి మేలు జరుగుతుందా, ఇంకా ఎక్కువగా వాళ్ళు నష్టం జరుగుతుందా, ముడిపెట్టుకుని వాళ్ళు దీన్ని ఇబ్బందులు పడాలా? ఇది ప్రభుత్వాలు చేస్తున్న పని కాదు, సమంజసం కాదు ఇది.